అమ్మా నువ్వు కంగారు పడుకో, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందిలే. ఏం జరుగుతుందో ఏమో. ఈ పాటికి పసరమందు ప్రభావం కొంచెమైనా పనిచేయాలి కదా, అక్షయలో మార్పు రావాలి కదా. అటువంటిది ఏం కనిపించకుండా అవని అక్షయలో ఆనందంగానే తిరుగుతూ ఉన్నారు. మనం అనుకున్నది ఫెయిల్ అయిపోతుందేమోనని కొంచెం టెన్షన్గా ఉంది. పసరమందు ఇచ్చినావిడ ఆ మందు పనిచేయటానికి గంట సమయం పడుతుందని చెప్పింది కదమ్మా, నువ్వు కంగారు పడకో. అదిగో అవనమ్మగారు కూతురుతో వస్తున్నారు. అమ్మగోరు చూసారా, మీ కోడలు చేసిన ఘోరం మీ మనవరాలకి అచ్చం మీ వేషమే వేయించింది. మీ వెనక గొయ్యి తవ్వడానికి ఇద్దరు సిద్ధపడినారని ఇంతకన్నా రుజువు ఏం కావాలి చెప్పండి. తొందరగా పసరమందు పని చేయడం మొదలు కావాలి. అప్పుడే కార్యక్రమం ఆగుతుంది, లేదంటే ముందుకు సాగుతుంది. అక్షయ్ తల్లి అచ్చం వేదవతమ్మగారిలాగానే ఉంది. అక్షయ్ పాప కట్టుకున్న చీర, పెట్టుకున్న బొట్టు, ముక్కు పుడక అన్నీ అచ్చం అమ్మగారిలాగే ఉంది. చిన్న వేదవతి అమ్మగారిని చూసినట్టే ఉంది. అక్షయమ్మ పెద్దదైతే అచ్చం అమ్మగారిలాగే ఉంటుంది. ఊరు నా విధంగానే పాలిస్తుంది, శాసిస్తుంది. ఇంకా చెప్పాలంటే వేదవతమ్మగారిని అవనమ్మని మించిపోయినా మించిపోతుంది. అందులో సందేహమే లేదు. నాకైతే అక్షయమ్మ అమ్మవారిలాగానే కనపడుతుంది. బహుశా ఇది చూడ్డానికే నేను కరెక్ట్ టైంకి వచ్చానేమో. ఇంకా పొగడతలా ఆపే, విషయానికి రండి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం గురించి చూసుకుందాం. అయితే జగన్నాథం గారు ముందు నన్ను పిలిచి సత్కరించి ఆ తర్వాత అక్షయ్ని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం జరుపుకుంటారు. ఏదేమైనా మొదటి స్థానం, అగ్రతాంబూలం నాదే. ఇంకెందుకు ఆలస్యం, ముందు మనం ఆ మనిషిని వేదిక మీదికి ఆహ్వానించేద్దాం. కుర్చీలో గౌరవంగా కూర్చోబెట్టుకుందాం. వేదవతి గారి కుటుంబంలో ముఖ్యమైన మనిషి ఎవరో కాదు, అక్షయ పాప. ముందుగా అక్షయ పాపను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అక్షయ పాపకి జై, అక్షయ పాపకి జై, అక్షయ పాపకి జై, అక్షయ పాపకి జై. రామ్మా. ఇంకా మరో వ్యక్తిని కూడా ఆహ్వానించబోతున్నాను. ఎవరంటే ఈసారి ఖచ్చితంగా నన్నే పిలుస్తారు. ఎన్నో సంవత్సరాలుగా మన ఊరి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న స్త్రీమూర్తి తనను కూడా ఒకసారి మనం గౌరవించుకోవాలి. ఇప్పుడైతే నా గురించే చెప్పారు, నన్నే పిలుస్తారు. తను ఎవరో కాదు, అవని. అవనమ్మకి జై, 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 అవనమ్మకి జై.
తల్లి ఎలా ఉండాలో, తన బిడ్డను సరైన దారిలో విద్యాబుద్ధులతో ఎలా నడిపించాలో అవనిని చూసి మనం నేర్చుకోవాలి. అవని ఎందరికో ఆదర్శం. వశీకర లాంటి మహామంత్రగత్తెను అంతం చేసిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. అవని పేరున కొత్త చరిత్ర రాయబడుతుంది. అవని మన ఊరి పాలిట వరం, అక్షయ మన పాలిట అదృష్టం. ఇక వీరితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తిని కూడా నేను ఆహ్వానించబోతున్నాను. రామ్, పరిస్థితుల వలన కొన్ని మాటలు నువ్వు పడాల్సి వచ్చింది. అంత మాత్రాన నువ్వు తక్కువైనట్టు కాదమ్మా. ఏ విషయంలోనూ నీకు చిన్న చూపు ఉండదమ్మా. ఇవన్నీ నువ్వేం పట్టించుకోవద్దు. రామ్మా. ఈ ప్లేస్ నుంచి వర్కౌట్ అవుతాం. ప్లేస్ మార్చాలి. నా ఊరోళ్ళు నన్నో మాట అంటే అందుకు నేనేం బాధపడిపోవడం లేదు. ఎందుకంటే వాళ్ళన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. మనవరాలి క్షేమమే ఆ సమయంలో నా స్వార్థమైపోయింది. అందుకే ఊరి సమస్య గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి వేదిక ఎక్కే అర్హతను నేను కోల్పోయాను. జనం అన్నదాంట్లో తప్పే లేదు. జనం నా గురించి పొగిడినప్పుడు ఎలా ఆనందపడ్డాను, తిట్టినప్పుడు ఆ మాటలను అంగీకరిస్తాను.